మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఓటమి తర్వాత ఒక్కటొకటి తెలిసి వస్తున్నాయా? అధికారం ఉంది కదా అని 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు ఓటమి తర్వాత తానేం తప్పులు చేశానో తెలుసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. జగన్ తెలుసుకున్నారు అనడం కంటే ప్రకృతి పరిస్థితులే జగన్ తెలుసుకునేలా చేశాయనడం కరెక్ట్. ఘోర ఓటమి తర్వాత దిగాలుగా ఉన్న జగన్కు ఫ్యూచర్ ఏంటో అర్థమై తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్ ఇప్పుడు ఏపీ జనాలకు ఓ కామెడీ సినిమా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఆ కామెడీ సినిమా వివరాలేంటో తెలుసుకుందాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి రానున్నారని, ఓదార్పు యాత్రల ద్వారా ప్రజలను కలుస్తారని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో గాయపడిన, చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను జగన్ ఓదారుస్తారని వారు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఇది ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు జగన్ ప్రజల్లోకి రావడం వల్ల ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వచ్చే 6 మాసాల వరకు కూడా నూతన ప్రభుత్వంపై ప్రజలకు కొన్ని అంచనాలు ఉంటాయి. ప్రకటించిన హామీలు, చెప్పిన పథకాలను అమలు చేస్తారని అనుకుంటారు. ఈ నేపథ్యంలో వాటి అమలు తీరును పరిశీలించిన తర్వాత ప్రజల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఓదార్పు యాత్ర అని పేరు పెట్టుకొని జనాల్లోకి వెళ్లడం అంటే అంతకు మించిన కామెడీ ఉండదనే అంటున్నారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎన్నికలకు ముందు జరిగిన తప్పులను గుర్తుపెట్టుకొని ప్రజల నాడిని పట్టుకునే దిశగా ఇప్పుడైనా అడుగులు వేయాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రజల మధ్యకు వచ్చి రేపు 6 మాసాల తర్వాత జగన్ను ఎవరు దేకరు అన్నది నిజం. ప్రస్తుతం ప్రజలంతా నూతన ప్రభుత్వంపై జోష్లో ఉన్నారు. పింఛన్లు పెంచుతున్నారు. డిఎస్సి అమలు చేసేందుకు రంగంలోకి దిగారు. ఇతర పథకాలపైన దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు జగన్ వచ్చి అధికార పక్షంపై విమర్శలు చేసినా లేక తనను తాను పొగడుకున్నా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో 6 మాసాల వరకు ఆగి తర్వాత కార్యాచరణ రూపొందించుకొని ప్రజల మధ్యకు వస్తే వైసీపీ పుంజుకునేందుకు జగన్ చెప్పేది ఒక్కరిద్దరైనా వింటారు. లేకపోతే జగన్ మరింత జీరో అవ్వడం ఖాయమన్నది మేధావుల మాట.